కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతనైతే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ల మన్ననలు పొందుతున్నదని కొంతమంది అంటే, లేదు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కొంతమంది అంటే, అవునయ్యా ప్రభుత్వం వచ్చిందే కొన్నొద్దులు అవుతున్నది కదా, ఇంకా కొంత టైం ఇస్తే మంచిగా వర్కౌట్ అవుతుందని ఇంకొంతమంది అంటున్నారు. సరే, ఈ ముచ్చట పక్కన పెడితే ఈ కూటమి లీడర్లకించి ఒక పెద్ద మనిషి మళ్ళీ అవతలకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు అరాచకమైంది, ఇది ఎక్కడిది, నేను ఇంత ఘోరంగా మోసపోతానని అనుకోలేదని చెప్పి పాపం గట్టిగానే చాలా మంది దగ్గర శోకసంద్రంలలో మునిగిపోతున్నాడు. మరి ఇంతకు ఏం లీడరు, ఏమా కథ? దానికి తోడు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ ఉన్నది కదా, అదే పుట్టినరోజు వేడుక లాంటిది జయ్యనికే పెద్ద ఎత్తున జనసేన పెద్ద లీడర్లు అందరూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంటే ఈ పిడుగు లాంటి ముచ్చట వచ్చేసరికల్లా అందరూ షాక్లు ఉన్నారట. మరి ఆ కథ ఏందో, ఎవలా లీడరు, ఏమైంది స్టోరీ మార్చుకుందాం పాండ్రి. జనసేన ఆవిర్భావోత్సవానికి పిఠాపురం సన్నద్ధమవుతున్న ఏలా ఒక పిడుగు లాంటి వార్తనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. జనసేన పిఏసి చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ సారు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పుకుంటా వచ్చిండు. ఓ వైపేమో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఇంకోవైపు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మీద కీలక మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇక వర్మ చాలా సీరియస్ పొలిటీషియన్, వాళ్ళ పార్టీ అయిన విషయాలలో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చిండు. వర్మను గౌరవించుకున్నట్లల్లా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వర్మకి చెక్కు పెట్టాల్సిన అవసరం మాకేముంటదయ్యా అని ఎదురు ప్రశ్న వేసిండు నాదెళ్ల మనోహరం సారు. ఇక పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ముచ్చట్లల్లా డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం, సభా ప్రాంగణంలో 75 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తాం, పిఠాపురం పబ్లిక్ కృతజ్ఞతలు చెప్పనికనే ఈ సభను ఏర్పాటు చేసినామని అన్నారు. ఇక ఈ నెల 14వ తేదీన సోమవారం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా స్టార్ట్ కాబోతున్నదని చెప్పి నాదెళ్ల మనోహర్ సారు భాష సంస్కృతిని గౌరవించుకునేటట్టు సభ జరుగుతుందని, సభ పూర్తయిన తర్వాత పారిశుద్ధ్యం బాధ్యత కూడా మేమే తీసుకుంటాం, భారతదేశంలో ఏ పార్టీ కూడా ఈ విధంగా పర్యావరణం కూడా ఆలోచించి ఉండదని అన్నారు జనసేన పిఏసి చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహరం సారు. అయితే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి పిఠాపురం వేదికగా నిర్వహణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది జనసేన పార్టీ. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారుడు, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం అవుడు, కీలక శాఖలను జనసేన చేత దిక్కించుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయనికే ప్లాన్ చేస్తున్నది జనసేన పార్టీ. ఇక ఈ సభ వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు జనసేన పార్టీ పెద్ద పవన్ కళ్యాణ్ సారు. ఏదేమైనా ఓ వైపు పిఠాపురంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంటే, అక్కడ పిఠాపురంలో మాత్రం ఉన్నట్టుండి టీడీపీ సీనియర్ లీడరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ ఘాటు మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. పిఠాపురము నా స్థానము, నేను ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గెలిపియనికే పవన్ కళ్యాణ్ కోసం చంద్రాల సార్ చెప్పిండన్న ఒకే ఒక్క కారణంతో నేను ఆ సీటును త్యాగం చేసిన, పవన్ కళ్యాణ్ కోసం నా కోరికలను వదిలేసుకున్నా, అటువంటి నాకు అన్యాయం జరిగింది, నాకు పార్టీలో ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం వాళ్ళు ఇస్తలేరు, ఇది ఎంతవరకు కరెక్టు, నాకు జరిగినటువంటి మోసం అన్యాయం ఇది చాలా దారుణం, నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని ఆశపడ్డా, కానీ అందులో కూడా నన్ను బంగుపాటకు గురి చేసినారంటే వీళ్ళని ఏమనుడు చెప్పునరని చెప్పి చాలా మంది దగ్గర భావోద్వేగంతో గట్టిగానే దుఃఖపడ్డట్టుగా అన్ని ముచ్చట్లు మనకు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. కానీ ఎన్నిటిని మాత్రం నాదెళ్ల మనోహరం సార్ మాత్రం ఒక్క పెట్టున కొట్టిపడేసిండు. మీకు ఏమున్నా కూడా మీరు పార్టీ అంతర్గతంగా మీరు మాట్లాడకూడదు తప్ప దానికి జనసేనకు ఆపాదన చేయకండి. ఈ పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ అడ్డా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పిఠాపురం అని పవన్ కళ్యాణ్ ఖర్చు పేసుకొని కూర్చున్నాడు. కాకపోతే నువ్వు ఆ ప్లేస్ లో ఉన్నావు కాబట్టి నిన్ను కొంచెం రిక్వెస్ట్ చేసి చంద్రాల సార్తో మాట్లాడి ఆ సీటును మేము తీసుకున్నాం తప్ప మేము ఎవరిని లూటీ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ఎన్నుపోటు పొడవలేదు, ఒక్కసారి గమనింతురు కాక అని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చెప్పుకుంటూ వచ్చిండయ్యా. ఏదేమైనా కూడా ఒక పక్కనేమో వర్మ ఇప్పుడు యాంటీగా పోతున్నాడు, ఇంకో పక్కనేమో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక లొల్లి, ఇంకో పక్కనేమో లోకేషన్ సార్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇంకో పంచాయతీ. అసలు కూటమి సర్కార్లలో ఏం జరుగుతున్నది, వీళ్ళకు ఏమైతున్నది అనేది ఎవరికి అర్థమైతలేదు. ఈ రాజకీయాలే అట్లా పాడుపడతాయి. ఇవాళ సపోర్ట్ చేసిన వాళ్ళే రేపు మనల్ని తిడతారు, రేపు తిట్టిన వాళ్ళే ఎల్లుండి మనకు సెలవ కప్పి సన్మానం చేస్తారని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. ఇప్పుడు ఈ పిఠాపురం పంచాయతీనంతా కల్లారా చూస్తూ ఈ టీడీపీ సీనియర్ లీడరు మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన మాటలు విన్న పార్టీ ఒక్కలు.